హాయ్ ఫ్రెండ్స్! ఈ డ్రెస్‌ని ఈరోజు నేను స్టైల్ చేయబోతున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి 3 ఇయర్స్ బ్యాక్ మా శ్రీమయి అంటే మా మరిది వాళ్ళ రెండో పాప యొక్క అన్నప్రాషన్ రోజు మార్నింగ్ వర్క్ చేయడానికి ఈ డ్రెస్ ఏసుకున్నాను. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ డ్రెస్ నేను వేసుకోలేదు. ఎందుకంటే నేనున్న కొద్దిగా వెయిట్ గెయిన్ అవ్వటం తప్ప లాస్ అయింది లేదనమాట. ఈరోజు ఈ డ్రెస్‌ని స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్క కుట్టు కూడా ఇప్పకుండా అట్లా అట్టిపెట్టి ఉంచాను. ఎప్పటికైనా మళ్ళీ ఆ డ్రెస్‌ని నేను వేసుకోగలగాలి అనేసి. ఈరోజు నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయ్యింది. ఇంకా ఉన్నాయి, చాలా బట్టలున్నాయి. జీన్స్ కావచ్చు, నేను తీసుకున్నవి అండ్ టీ షర్ట్స్, షర్ట్స్ కావచ్చు, మా వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క తీసుకున్నవి కావచ్చు, లెహెంగా కావచ్చు, ఏమైనా సరే నాకు నేను తగ్గి వేసుకోగలగాలి మళ్ళీ అన్న ఫీల్‌తో అలా అట్టిపెట్టి ఉంచాను. సో, ఈరోజు నాకున్న సంతోషం మామూలుది గాదు. కొంతమందికి ఇది ఓవర్‌గా అనిపించొచ్చు. ఇదొక విషయమా అని ఫీలింగ్ రావచ్చు. కానీ నా లెక్క సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది ఆ వెయిట్ లాస్ మ్యాజిక్ అన్నది. సో, అందుకోసమనమాట. ఇక నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ కోసం పంపించడానికి ప్యాకింగ్ జేస్తున్నాను. సంయుక్తకి ఏం కావాలో అదే తీసుకొని పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం ఫ్యాన్సీ డ్రెస్సులు లేకపోతే మంచి మంచి డ్రెస్సులు తీసి పెట్టినా వేసుకోదు. ఇంకా రిస్క్ ఎందుకు నాకు? అందుకని తనకు కావాల్సినవి తీసి పెట్టుకోమంటే పెట్టుకుంది. ఇక వాటన్నిటిని అకిలి అన్నీ కూడా నేను బ్యాగ్‌లో అయితే సర్దేస్తున్నాననమాట. ఇంకొకటేంటంటే కొంచెం నేను వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉండే. కానీ మా హస్బెండ్ ఏమో కొంచెం "నువ్వెళ్తే మళ్ళీ షాప్‌కెళ్ళి ఎలా చూసుకోవాలి? ఆ ఎరువులు తోలించటం, పొలంలో వర్క్ ఉంటది నాకని" చెప్పారు. నాకు అనిపిస్తదండి, పిల్లలు చిన్నగున్నప్పుడే బాగుండు. వాళ్ళ స్కూల్ గురించి ఆలోచించకుండా ఎళ్లి 10, 15 రోజులు ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఎదిగాక వాళ్ళకి హాలిడేస్ వచ్చినా నాకు హాలిడేస్ రావట్లేదు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడొచ్చేసి మా వారు గూడా నేను పెట్టుకున్న కళ్ళజోడు పెట్టుకున్నారు. సారీ, కళ్ళజోడు పెట్టుకున్నారు. బాగా అనిపిచ్చింది నాకు. ఆయనకి నేను ఇన్ని రోజులు అనుకునేదాన్ని, ఒకవేళ ఈయనకి సైట్ వచ్చి కళ్ళజోడు పెట్టుకుంటే ఎట్టుంటారా అని. బట్ బానే ఉన్నారండి. అంత ఇదిగేమి లేరు అని జెప్పాననమాట. ఇక వాళ్ళకి బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరుతున్నారు. ఇక పాతింటి దగ్గరికెళ్ళి బైక్ మార్చాలంట. అంటే ఇది మామయ్య గారి బైక్ గదా! ఇది కొంచెం ఆహ్, స్ మంచిగా ఎళ్ళట్లేదు. అందుకనే మా బైక్ తీసుకొని ఈ బైక్ ఆడ బెట్టేసి ఎళ్తామని పెట్రోల్ తీసుకొనైతే వెళ్తున్నారు. సంయుక్త కోప్పడుతుంది. ఎందుకంటే అఖిల్‌ని సపోర్ట్ చేసి నేను మాట్లాడానంట. సంయుక్తని చేయలేదంట. అందుకే కోప్పడింది. తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రం బాయ్ తల్లి అంటే బాయ్ జెప్పి వెళ్ళిందనమాట. సో, పిల్లలు ఉన్నంత సేపు అల్లరి జేస్తున్నారు. అబ్బా! ఏంటి స్కూల్లు తెరిస్తే బావుండు అనిపిస్తది. కానీ ఇలా ఎక్కడికైనా ఎళ్లి ఒక 1 వీకు ఉంటున్నారు అని దెలిస్తే అదోలా అయిపోతది గదా! నాకు సేమ్ ఫీలింగ్ అనమాట. ఇగ మామూలుగా మనం మాట్లాడుకుంటూ, వాళ్ళు జేసే పనులకి అరుసుకుంటూ అలా ఉండేది ఒకేసారి బోసిపోయినట్టు అనిపిస్తది ఇల్లు. ఇక గిన్నెలన్నీ గూడా ఇక్కడ పెట్టేసానండి. తోముదామనుకున్నాను. ఈ ఎండకి నా వల్ల కాదు అనేసి అనిపిచ్చింది. బట్టలు మార్నింగే ఉతికేసాను. వాటిని ఇప్పుడు ఎండేస్తున్నాననమాట. ఈ మధ్య కాలంలో నేను నేర్చుకున్న యాక్టివిటీస్ ఏంటంటే, బట్టల్ని ఒకేసారి బకెట్‌లో తీసుకొచ్చుకోకుండా, కొన్ని బట్టలు తీసుకొచ్చి తీగల మీదేసుకొని, మళ్ళీ కొన్ని బట్టలు తీసుకొచ్చి తీగల మీదేసుకొని, అలా మొత్తం గూడా నేను ఎండేసుకుంటున్నాను. ఇంకొకటి, ఎండాకాలం గాబట్టి ఇప్పుడు గట్టిగా పిండాల్సిన అవసరం అస్సలు లేదు గదా బట్టలు. నేనెందుకంటే మధ్యాహ్నం టైంలో తీయను. ఎండకి బాగా హీట్ ఉంటాయి బట్టలు అనేసి. సాయంత్రానికి తీస్తాను గాబట్టి నేను నీళ్ళు అస్సలు పిండట్లేదు. జస్ట్ ఇలా దులిపి మడతలు పోవటానికి ఎండేసుకుంటున్నాను. ఆ వాటర్ కారి తర్వాత అవి అలా ఎండిపోతాయన్నమాట. మరీ ఎక్కువ ఎండ అయితే తగలదు. బట్ ఆ రేకుల వేడికే ఇవి ఎండిపోతాయి తెలుసా! అంత వేడొచ్చేస్తది మా ఇంటి చుట్టూ. బయటికి ఒకవేళ షాప్ ఉంది అని కూర్చున్నానే అనుకోండి, ఇక తడితో బట్టలన్నీ తడిసిపోతాయన్నమాట. షాప్‌లోకెళ్ళినా అదే ప్రాబ్లమ్. అందుకోసమే మేము షాప్‌లోకెళ్ళి కూర్చోట్లేదని కొంతమంది వచ్చినోళ్ళు గూడా వెనక్కెళ్తున్నారు. కానీ ఈ ఎండలకెళ్ళి కూర్చున్న కాడ నుంచి ఇంకా లేనిపోని రిస్క్ ఎక్కువైద్దని మేము కూర్చోట్లేదు. డ్రింక్స్‌కొచ్చినోళ్ళైతే వాళ్ళకి తెలుసు. లోపలికొచ్చేసి అడుగుతారు. ఇక డ్రింక్స్ ఇచ్చేస్తామనమాట. ఇక ఇలా బట్టలు మొత్తం ఎండేసుకున్న తర్వాత నాకనిపిచ్చింది, ఆ గిన్నెలను అలా బెట్టుంచటం ఎందుకు, ఉన్న 4 గిన్నెలు గూడా తోమేసుకుందామని మోటరేసాననమాట. మోటరేసి అలా గిన్నెలు మొత్తం శుభ్రం జేసుకొని తోముదాం అనుకునేసరికి షాప్‌లోకొచ్చాను. నా ప్రాబ్లమే ఇదండి. ఏదైనా పని జేస్తే ముందు నుంచి
ఫినిష్ అయ్యేంత వరకు ఉండటానికి వీలు పడదు. అలా వీలు పడితే బావుండు అనిపిచ్చిద్ది. కొన్నిసార్లు షాప్ ఎందుకు పెట్టినవు అన్న ఫీల్ నాకొచ్చేస్తుందనమాట. ఎందుకంటే తెలిసిందే గదా! షాప్ ఉన్న కాడ నుంచి అన్నం తింటూ వెళ్ళాలి, కూరలు చేసుకుంటూ వెళ్ళాలి, పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలని హడావిడిలో గూడా ఎళ్ళిపోతుండాలి. సో, అట్లుంటది. కానీ రూపాయి కోసమే కదా ఎవరి కష్టమైనా. ఇక మా వాళ్ళెళ్ళేటప్పుడైతే కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇదేనండి మా ఊరైతే. చాలా అంటే చాలా బావుంటది. ఒక 3 కిలోమీటర్స్ ఎళ్తే నీలాద్రి వస్తది. మొత్తం అడవే అనమాట. ఎక్సలెంట్‌గుంటది. ఇక్కడొచ్చేసి పుచ్చకాయలు తీసుకున్నారు దారి మధ్యలో వీళ్ళైతే. వచ్చేటప్పుడు కూడా తీసుకురావచ్చుగా. నాకు పుచ్చకాయలంటే చాలా ఇష్టం తెలుసా! ఎంత తింటానంటే ఒక్క పుచ్చకాయ మొత్తం నేనే తినేస్తాను. అంత ఇష్టం నాకు పుచ్చకాయలంటే. అదేంటో మరి తెలియదులే గానీ. సో, ఇప్పుడు నార్మల్‌గా తగ్గిచ్చేసాను. కానీ అంతకుముందు బాగా తినేదాన్ని. ఇక ఇదండి మా ఇల్లయితే. సో, మా నాన్న అయితే కూర్చొనున్నారంట. ఇక వీళ్ళని చూడటం ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నాకిప్పటికీ గుర్తే మా నాన్న ఫేస్‌లో ఆ స్మైలు అదంతా. అమ్ము వచ్చేదెక్కువ మాకు చిన్నతనంలో. అప్పుడు మంచి ఇదిగా నేను, అమ్ము బాగా కొట్టేసుకుంటూ ఉండేవాళ్ళం. నాన్నకి గాని, అమ్మకి గాని, "నాన్న తప్పు నాన్న కొట్టకూడదు. అది చిన్న పిల్ల" అనేసి ఇది జేసేవాళ్ళు. దాన్ని గారాబం జేస్తారేంటి నన్ను గారాబం జేయకుండా అని కోపమొచ్చేసేది. సో, ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే కొంచెం ఎమోషనల్ అవుతాను నాకు నేనే అన్నమాట. ఇక ఇక్కడొచ్చేసి సంయుక్త వాళ్ళ కాళ్ళు కడుక్కొనెళ్ళి కూలర్ పక్కనే పడుకున్నారంట. మా వారు ఇంటికొచ్చి చెప్తున్నారు. "ఏం లేదే కాళ్ళు కడుక్కొని ఎళ్లారు. అన్నం తినే ఆలోచన గూడా లేదు. వాడేమో సెల్లు తీసుకొని కూర్చుండు. ఇదేమో కూలర్ ఏసుందని చక్కగా పడుకున్నారు తెలుసా" అనేసైతే చెప్తున్నారనమాట ఈయన. ఇక నాన్న వాళ్ళకేంటంటే మొబైల్ ఒకటి ఇచ్చాం గదండీ! అది కొంచెం ఏయైనా అడ్జస్ట్‌మెంట్లుంటే అఖిల్ చూస్తాడు. అండ్ తర్వాత వాడికి కావాల్సిన గేమ్స్ 1, 2 ఉంటాయన్నమాట. అవైతే ఆడుకుంటాడు. ఇక ఇక్కడొచ్చేసి మా వారిదేంటంటే అదిగోండి అలా వీడియోలు తీయటం అనమాట. ఫేస్ మీద కెమెరా తీసుకొని పోవాలి. మళ్ళీ వెనక్కి రావాలి. ఇదే జూమ్ చేయటం అంటే నేర్చుకోండి మీరు గూడా. మా పిల్లలకి చాలా బాగా తెలుసు ఇలాంటియన్నీ గూడా. ఇక ఇక్కడొచ్చేసి మా వారు మామిడికాయలయితే కోస్తున్నారు. అమ్మేమో కారానికి తీసుకెళ్ళమని అన్నయ్యోళ్ళకి మాకు ఫోను చేసింది. పెద్దన్నయ్యోళ్ళకి మాకు. బట్ పెద్దన్నయ్యోళ్ళకి అక్కడ దగ్గరలో దొరికాయంట. మాకు ఇక్కడ మొన్న మామయ్య గారు కొంచెం సైజు పెద్దవి కాయలు కొనుక్కొచ్చారు. ఇవి కొంచెం సైజు చిన్నగానే ఉన్నాయి. తిప్పి కొడితే ఒక కాయ కోస్తే 4 ముక్కలు అయితాయన్నమాట కరెక్ట్‌గా. సో, అందుకోసమనేసి కాయలొద్దులే తినటానికుంటాయి పిల్లలకైనా, మీకైనా. ఎందుకంటే నాన్న రసాలు తినొచ్చండి. బంగినపల్లి తినకూడదన్నమాట. సో, అందుకోసమే ఆ ప్లాన్‌తో ఈ కాయనెళ్ళినప్పుడు కాయలు కోసేసి మొత్తం గూడా వాళ్ళకి పిల్లలు అండ్ అమ్మా, నాన్నకి తినటానికి ఉంచేసి మిగిలినయి అయితే తీసుకొనొచ్చారన్నమాట. ఇక ఇక్కడ కోస్తూ ఉంటే సంయుక్త వాళ్ళేమో లెక్కలేస్తున్నారంట. పైన తొడాలొస్తాయి గదా! వాటిని కూడా తీసేసుకోవాలి. సొనబోవాలి గదా! మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇదిగోండి కాయ చెప్పాను గదా! ఎంతో కాదండి అనేసి అదిగోండి అంతే అన్నమాట. కాయలన్నీ గూడా ఇక ఆ సైజులో ఉన్నాయి. పర్లేదు చిన్న రసాలంటే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నయమే అనుకుంటాం మేమైతే. పోయిన సంవత్సరం అయితే ఒక్క చిన్న రసం కాయ గూడా తినలేదండి మా చెట్టుది. ఎందుకంటే నాన్నకప్పుడు హాస్పిటల్‌లో ఉండి కొంతమందొచ్చి దొంగతనంగా కోసుకుపోవటం, కింద పడ్డ కాయలు ఏరుకుపోవటం, కోతులు తర్వాత ఇక ఉంటారు గదా తెలిసి. సో, ఇంటి పక్కనోళ్ళు చూస్తే పాపం వాళ్ళు అరిసేవాళ్ళు. ఇక చూడనప్పుడంట పిల్లలు ఎవరో ఒకళ్ళు స్కూలుకెళ్ళి నుంచి రావటం అనేసి కోసుకొని ఎళ్ళేవాళ్ళంట స్కూలులో ఆడుకోవటానికొచ్చి. ఇక ఇక్కడ చూసారు గదా! కాయలన్నీ గూడా ఇలా పోగుబోసయితే ఉంచారనమాట. మొత్తం లెక్కేస్తున్నారు అమ్మ అని సంయుక్త అయితే. ఇక ఆ లెక్కల్లో మా సంయుక్తకి 100 డౌట్‌లొస్తాయి. అమ్మమ్మ పెద్ద కాయలని, ఒక పక్క చిన్న కాయలని, ఒక పక్క పెడదామా అది ఇది అనేసి క్వెషన్‌ల మీద క్వెషన్‌లేసుకుంటూ మా అమ్మనైతే ఇబ్బంది పెట్టిద్దనమాట. ఇక ఇంటెనక హ్మ్. అయితే ప్లేస్ ఉంది గదండీ! సో, పక్కన ముస్లిమ్స్ బాబాయోళ్ళుంటే వాళ్ళు వంగనారేశారంట. చుట్టానికి బావుంది అనేసైతే మా వారు జెప్పారు. అంతకుముందు పామాయిలేశారు. దాంట్లోనే వంగనారు గూడా యేశారు. మరి పామాయిల్ అన్నది పెరిగి కొంచెం కాయలు కాసిందాక అంతర పంటగా ఏదో ఒకటేసుకుంటేనే కదా ల్యాండ్ వేస్ట్ కాకుండా ఉండిద్ది. కొంచెం మిరపకాయలు అవైతే యేశారు. అవి అయిపోయిన తర్వాత వంగనారైతే పెట్టారు. ఇక ఇక్కడ మొత్తం కాయలన్నీ గూడా లెక్కేస్తున్నారనమాట. ఎన్ని కాయలయ్యాయి, ఎన్నున్నాయి, ఏంటి అనేసి. మొత్తం 100 120 అయ్యాయంట. దాంట్లో 50, 50 భాగాలైతే యేసుకున్నారు. మరి ఇవి పండుతాయా, కుళ్ళిపోతాయా అని గూడా ఉందండి నాకైతే డౌటు. అన్నీ పలక్కొచ్చాయా, రాలేదా అనేసి.
చూడాలి. కోతులైతే రోజు రాల్పుతున్నాయంట. మొత్తం రాలినట్టు ఎత్తుకుపోవటమో, లేపోతే కోసుకోవటమో, బాగా చికచికాక ఇంకా ఎక్కువ కాయలున్నాయంట. అవన్నీ గూడా అట్లా రాల్పి ఇజ్జేసే ఇట్లయినియి అనేసైతే చెప్తుంది. కొన్ని కాయలైతే చెట్టుకున్నాయంట. అందలేదనేసైతే మా వారు చెప్తున్నారనమాట వచ్చిన తర్వాత. ఇక ఇక్కడొచ్చేసి అఖిలేమో వీడియోగ్రాఫరు, సంయుక్త వచ్చేసి పని చేస్తుంది అని అనుకుంటారా? అస్సలు కాదనమాట. అఖిల్ వచ్చేసి మొబైల్ గ్రాఫరు, అంటే ఫోన్ చూస్తున్నాడు. మా వారేమో వీడియో షూట్ చేస్తున్నారు. మా అమ్మేమో ఆ లెక్కలన్నిటిని కూడా సంయుక్త చెప్తుంటే వింటుందనమాట. ఇక మా అమ్మకి అంటుందంట, నాకు దీని నుంచి వెళ్ళండి, ఇది కొంచెం పని చేసి పెట్టిద్దిలే నాకు అనేసి చెప్తుందంట. సో ఇక్కడ వచ్చేసి అమ్మ మొన్న ఏమంటారు ఒరుగుల కాయలు అయితే ఎండబెట్టింది. మీరు వచ్చినప్పుడు చూసారు కదా, తెల్లంగా ఉన్నాయి. ముక్కలుగా కోసేసి వాటిని ఊరబెట్టేసి ఇలా ఎండబెట్టుకుంటారు. వాటిని ఇప్పుడు అమ్మ అయితే కారం కలుపుతుంది అనమాట. ఆ ముక్కలన్నీ కూడా ఒక దాంట్లో వేసుకొని తర్వాత ఎల్లిపాయలు, మెంతిపిండి, తర్వాత ఆవపిండి, పసుపు, కారము, ఉప్పు ఇవన్నీ దగ్గర పెట్టేసుకొని వీటిని కలిపేసేసుకోవటం అనమాట. అమ్మ అయితే దీంట్లో స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ఎంత బాగా పెట్టిద్దంటే తిన్నాక నిజం చెప్తున్నా అస్సలు మిస్ అవ్వరు. అంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ సంవత్సరం అమ్మ పెడుతుంది. అట్లా చిన్న పిల్లలు ఉన్నప్పుడు పెట్టేది, మళ్ళీ పెట్టలేదు. మళ్ళీ ఈ సంవత్సరం పెడుతుంది అమ్మ అయితే. ఒక 10 కాయలో ఏమో పెట్టుకుంటున్నారు అంతే అన్నమాట. వాళ్ళిద్దరికే కదా, నాన్నకి అమ్మకి. అది కాక నాన్న కూడా తీసుకోకూడదు ఎక్కువగా, హార్ట్ ఆపరేషన్ అయి ఉంది కాబట్టి ఎక్కువ తినకూడదు కారాలు లాంటివి. సో ఇక మెయిన్ వీళ్ళ వరకే అన్నట్లుగా ఇది అవుతుంది అనమాట. అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ చేయండి కానీ ఎక్కువ తినొద్దని చెప్పారు. ఎవరైనా వచ్చినా ఒక మొక్క వేయాలన్నా కావాలనేసి అమ్మ అయితే పెడుతుంది అనమాట. ఇక ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా మిక్స్ చేసుకుంటుంది. మీకు తొక్కుడు పచ్చడి అంటే ఇష్టమా, చెక్కుడు పచ్చడి అంటే ఇష్టమా, గుజ్జు పచ్చడి అంటే ఇష్టమా, లేకపోతే ముక్క పచ్చడి అంటే ఇష్టమా, లేకపోతే ఏమంటారు బెల్లం ఆవకాయ అంటే ఇష్టమా, ఇలా చక్కగా ఏమంటారు పేర్లు గుర్తు రావు తొందరగా, సో మాగాయ అంటే ఇష్టమా అన్నది తప్పకుండా కామెంట్ చేసేయండి. మనకి గుర్తున్నా ఆ వీడియో టయానికి అసలు గుర్తురావు. నా పరిస్థితి అదబ్బా. మీరు అంటారు ఏదో అనుకొని, కానీ అట్లేమి ఉండదు. సో డైట్ గురించి చెప్పాలన్నా ప్లీజ్ కామెంట్ చేసేయండి. మీరు కామెంట్ చేస్తేనే వీడియో పోస్ట్ చేస్తాను. నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత అది మీరు చూడకపోతే నేను చేసిన ఉపయోగం ఉండదు. సో అందుకోసం అనేసి దాంట్లో చాలా మందికి ఉండే డౌట్స్ అన్నిటికీ క్లారిటీ అయితే ఇస్తాను. ఒక 10 నిమిషాలు పెడతాను, ఎక్కువ కూడా పెట్టాను ఆ వీడియో వచ్చేసి. సో అదనమాట. ఇక మా వారైతే ఇంటికి వచ్చే లోపు నాకు మళ్ళీ ఇక్కడ నేను కొంచెం బ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, షాప్ దగ్గరకు వెళ్తే ఎండాకాలం నరకం అంటే ఏంటో తెలుస్తుందండి. మీరే చూడండి, చెమట్లు ఫస్ట్ ఎంత ఫ్రెష్గా ఉంటామో షాప్లోకి వెళ్ళినప్పుడు, అంత సేటు నల్లంగా ఫేస్ మారిపోయి జిడ్డుగా ఆరతా చెమటలతో ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది అనమాట. ఇక్కడ మీరే చూడండి నా పరిస్థితి. సెకండ్స్కి చెమటలు పెరిగిపోతూ ఉన్నాయి. నీరసం వచ్చేసిద్ది అనమాట షాపులోకి ఇంట్లోకి తిరగాలంటే. నాకైతే ఎండాకాలం అబ్బా మా వారు ఉంటే బాగుండు, చక్కగా ఇంట్లోనే ఆ షాప్ చూసుకుంటే బాగుండు అనేసి అనుకుంటానా. ఆయన ఇంకాస్త ఎక్కువ పని పెట్టుకొని బయటకు వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, షాప్ చూసుకోవటానికి అయితే ఇంట్రెస్ట్ చూపించరు. ఒక్కవేళ వచ్చి 4 సార్లు షాప్లోకి వెళ్తే ఊకే నన్నే వెళ్ళమంటావే, నువ్వు వెళ్ళవచ్చుగా అంటారు. అప్పుడు మన రియాక్షన్ ఏంటంటే పైకి కింద చూసి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను చేశాను, నేనేమైనా అన్నానా, 1-2 సార్లు వెళ్ళేసరికి అంత నొప్పి వస్తుంది నీకు అనేసి అక్కడ మళ్ళీ మా ఇద్దరికి టామ్ అండ్ జెర్రీ ఫైట్ లెక్క ఉంటుంది అనమాట. ఇక షాప్లో కొంచెం ఏమైనా సర్దరి ఆయనే చూసుకుంటారు, నేను సదరలేను కూడా, ఎందుకంటే అంత గందరగోళం చేసేది నేనే షాప్లో వెళ్ళానంటే. సో సదరటం వరకు పాపం సర్దటం కూడా కాదు, సర్దటం ఆయనే చూసుకుంటారు. ఇక లేనివి ఉంటే అవి రాసుకుంటున్నాను నేను పట్టి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్